హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన దేశంలోని అత్యున్నతమైన దర్యాప్తు సంస్థల్లో ఒకటైనటువంటి సిబిఐ మరొక హై ప్రొఫైల్ కేసుని పాతిపెట్టే దిశగా ఏమైనా అడుగులు వేస్తుందా? ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తే ఖచ్చితంగా ఆ అనుమానం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ కేసు ఏంటి, దానికి సంబంధించిన పూర్వాపరాలు ఏమిటనేది మనం ఈ వీడియోలో కొద్దిగా తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే మన అందరికీ తెలిసిన విషయమే. దాదాపు ఒక 6-7 సంవత్సరాల క్రితం శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సోదరుడు, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బాబాయ్ అయినటువంటి శ్రీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. దీని మీద మనందరికీ జరిగిన పరిణామాలు ఏంటో మనందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం సిబిఐ దీని మీద పూర్తిగా దర్యాప్తు అనేది ముగిసిపోయింది. దీని మీద ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ కేసులోనే ఉన్నటువంటి నిందితులందరికీ బెయిల్ ఇచ్చేయచ్చు అని సుప్రీంకోర్టులో తెలియచేయడం జరిగింది. దానికి అనుగుణంగా సుప్రీంకోర్టు వారు కూడా ఇంకా దీని మీద తదుపరి విచారణ చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ప్రస్తుతం ట్రయల్ కోర్టులో ఈ కేసుకు సంబంధించిన వాదోపవాదాలు జరుగుతాయి. కానీ ఇక్కడ చాలా వరకు ప్రజలకి ఎన్నో అనుమానాలు దీని మీద ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే సామాన్య ప్రజలకు వచ్చిన అనుమానాలు కూడా ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ దర్యాప్తు సంస్థకు రాకపోవడం అనేది చాలా వరకు దురదృష్టకరం. ఇక్కడ కోర్టులు కూడా ఇటువంటి అనుమానాలు వ్యక్తం చేయకపోవడం అనేది మరి ఏమైనా టెక్నికల్ ఇష్యూవా, లేకపోతే కోర్టులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారా అనేది మనకు తెలీదు. కాకపోతే ఇక్కడ ఖచ్చితంగా అనుమానాలు రావాల్సిన ఇష్యూస్ చాలా వరకు జరిగి ఉన్నాయి. దీనికి సంబంధించి ముందుగా వైఎస్ సునీత గారు చాలా వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, భారతి గారి మీద అనుమానాలు వ్యక్తం చేయడం అంటే వాళ్ళని విచారణ చేయాలని చెప్పి ఆవిడ కోర్టు వారిని కోరడం జరిగింది. కానీ కోర్టు వారు దాన్ని తోసిపుచ్చారు. ఇక్కడ ఆవిడకి అనుమానాలు రావడానికి కారణం ఏంటి? అసలు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య అనేది జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వైఎస్ భారతిరెడ్డి గారికి కానీ ఎవరు తెలియజేశారు, ఏమని తెలియజేశారు? ఖచ్చితంగా ఈ అనుమానం అనేది సామాన్య ప్రజలకు కూడా వస్తుంది. అంతకుముందు రాత్రి వరకు నార్మల్గా తిరిగిన వ్యక్తి షడంగా చనిపోయారని చెప్పి ఎవరికైనా మనం చెప్పామంటే ఖచ్చితంగా ఏమైంది, అదేంటి నన్ను రాత్రి వరకు చూసాం కదా అని ఖచ్చితంగా వాళ్ళు అడిగే అవకాశం ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు ఆయన సొంత చిన్నాన్న, అంతకుముందు రాత్రి వరకు కలిసి తిరిగిన వ్యక్తి చనిపోతే వాళ్ళు అడగలేదా? ఖచ్చితంగా అడిగి ఉంటారు. అడిగితే ఏం సమాధానం వచ్చింది? అది ఈ కేసుకు సంబంధించి చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకంటే ఆ రోజు సాక్షి ఛానల్లో ఉదయం 7 గంటల నుంచి గుండెపోటుతో చనిపోయారని చెప్పే వార్తలు రావడం జరిగింది. అసలు గుండెపోటుతో చనిపోయారన్న వార్తలు ఎవరు ఇచ్చారు? ఈ దిశగా ప్రభుత్వం వారుగా ఈ సిబిఐ సంస్థ వారు విచారణ చేసినట్టుగా మనకి ఎక్కడా దాఖలాలు కనిపించలేదు. ఇది ఖచ్చితంగా మొదటి అనుమానం. ఇక రెండవది, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఒక గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరు కూడా పబ్లిక్గా ఏ విధంగానూ దీని మీద వ్యాఖ్యానాలు చేయకూడదని చెప్పి కోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. దీని మీద ఎక్కడ పత్రికల్లోనే ఎక్కడ దీని మీద ఏ విధమైన వ్యాఖ్యానాలు రాలేదు, కథనాలు కూడా రాలేదు. తర్వాత ఎన్నికల్లో ఆయన విజయం సాధించడం జరిగింది. ఆయనకి సొంత చిన్నాన్న హత్య జరిగితే ఖచ్చితంగా ఆయన సరైన దిశగా ఈ దర్యాప్తు జరిగేటట్టు చూడవలసిన బాధ్యత ఆయనకు ఉంది. కానీ ఆయన ఎక్కడ ఆ దిశగా అడుగులు వేసినట్టు మనకి చిన్న ఆధారం కూడా ఎక్కడ మనకి కనిపించలేదు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రీమతి వైఎస్ సునీతారెడ్డి గారు ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి దీని మీద దర్యాప్తు సరిగా సాగటం లేదు, మీరు దీన్ని సిబిఐ వారికి
హ్యాండ్ ఓవర్ చేయండి అని అంటే, అంతకుముందు అధికారంలో లేనప్పుడు సిబిఐ వారికి హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారు. కానీ అధికారం వచ్చిన తర్వాత సిబిఐ అవసరం లేదు, అసలు సిబిఐకి ఇవ్వాలన్న ఉద్దేశం మా రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆయన వైఎస్ సునీతారెడ్డి గారితో చెప్పారని చెప్పి ఆవిడ చాలాసార్లు తెలియజేయడం జరిగింది. దీనికి తదుపరి ఆవిడ కోర్టు ద్వారా సిబిఐ ఎంక్వైరీకి ఆదేశాలు తెచ్చుకోవడం జరిగింది. తర్వాత సిబిఐ ఎంక్వైరీ జరిగింది. ఈ సిబిఐ ఎంక్వైరీ మొదట్లో చాలా దూకుడుగానే జరిగింది. దీంట్లో చాలా వరకు రాజకీయ కోణం ఉంది అని మొదటి ఛార్జ్ షీట్లో వేయడం జరిగింది. ఇది కేవలం ఏదో ఒక 4 వ్యక్తులు చేసిన హత్య కాదు, దీని వెనక సూత్రధారులు చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, దీనికి వెనక అతను రాజకీయ కుట్ర ఉందని సిబిఐ స్వయంగా తెలియచేయడం జరిగింది. ఇక్కడ రాజకీయంగా లబ్ధి ఎవరికి జరుగుతుంది? వైఎస్ వివేకానంద రెడ్డి గారికి హత్య జరిగితే ఈ దిశగా సిబిఐ వారు ఏ విధమైన దర్యాప్తు సాగించినట్టుగా మనకి ప్రస్తుతం వస్తున్న వార్తలు పెట్టి తెలియడం లేదు. అంటే ఇక్కడ సిబిఐ వారు కేవలం రాజకీయ కుట్ర జరిగింది అని చెప్పి వదిలేశారు తప్ప ఆ రాజకీయ కుట్ర ఎవరు చేశారు, దీనివల్ల రాజకీయంగా లబ్ధి ఎవరికి జరుగుతుంది అనే దిశగా వాళ్ళు ఎక్కడా విచారణ చేయలేదు. చాలాసార్లు మనం చూసే ఉన్నాం, ఈ వైఎస్ అవినాష్ రెడ్డి గారి మీద అభియోగాలు మోపబడ్డాయి. ఆయన చాలాసార్లు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. కానీ ప్రతిసారి కూడా ఎవరో ఒకరు చాలా హై లెవెల్లో ఉన్న వ్యక్తులు దాన్ని అడ్డుకోవడం మనం గత ప్రభుత్వ సమయంలో చూస్తూనే ఉన్నాం. ఇంత ప్రతిష్టాత్మకమైన సిబిఐ సంస్థ కూడా అరెస్ట్ చేయడానికి వెళ్ళి చేతులు కొట్టుకొని వెనక్కి తిరిగి వచ్చిన సమాచారం కూడా మనకు ఉంది. అది కర్నూలు హాస్పిటల్లో ఆయన ఉండి సిబిఐ అధికారులు ఎవరిని కనీసం ఎంటర్ అవనివ్వకుండా అడ్డుకోవడం కూడా జరిగింది. ఇదంతా సామాన్య ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ ఏం జరిగింది అనే దానికి సామాన్య ప్రజలందరికీ తెలుసు, కాకపోతే దర్యాప్తు సంస్థగా మాత్రం తెలియలేదు. ఇక్కడ దర్యాప్తు సంస్థ విషయంలో ఖచ్చితంగా అనుమానాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాక మనం గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చూసాం, అవినాష్ రెడ్డి వైపు ఏమాత్రం కూడా అనుమానాలు వెళ్తున్న ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ ప్రయాణం పెట్టుకోవడం, పోలవరం నిధుల కోసం వెళ్తున్నామని చెప్పడం, ఆయన అక్కడ ఏం చేశారనేది మనం మన అందరికీ బహిరంగ రహస్యమే అది. కాబట్టి ఇక్కడ ఇంత అత్యున్నతమైన సిబిఐ సంస్థ ఇటువంటి దర్యాప్తు చేయడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఇక్కడ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఈ కేసు పురోగతిని అడ్డుకున్నారని ఖచ్చితంగా ప్రజల్లో దీని మీద అనుమానాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే ప్రజలు గత ఎన్నికల్లోనే సమాధానం చెప్పడం జరిగింది. దీన్ని శిక్ష నుంచి వాళ్ళు తప్పించుకోవచ్చు, కానీ ప్రజా కోర్టుల నుంచి మాత్రం వాళ్ళు ఖచ్చితంగా తప్పించుకునే అవకాశం లేదు. కాబట్టి ఇకనైనా సరే ఈ దర్యాప్తు సంస్థలు వాటి మీద ఉన్న గౌరవాన్ని నిలబెట్టుకోవాలి తప్ప ఈ విధమైన దర్యాప్తులు చేసి ఈ ప్రజల్లోనే చులకన అయిపోవడం మాత్రం చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఇకనైనా సరే ఈ దర్యాప్తు సంస్థలు నిజాయితీగా దర్యాప్తు చేసి తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు పడే దిశగా వాళ్ళు దర్యాప్తు కొనసాగితే ప్రజల్లో వాళ్ళ పట్ల మంచి సానుకూలత వస్తుంది. లేదంటే ప్రజల్లో కానీ దర్యాప్తు సంస్థల మీద కోర్టుల మీద నమ్మకం పోయిందంటే అది ప్రజాస్వామ్యానికి చాలా వరకు తీరని నష్టం చేకూరుస్తుంది. కనీసం భవిష్యత్తులో అయినా సరే ఆ దిశగా అడుగులు పడతాయని చెప్పి మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.